అందరికీ నమస్కారం. నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. పవన్ కళ్యాణ్ గారు ఈ పేరు వింటే చాలా మంది తెలుగు వాళ్ళ రోమాలు నెక్కుపొడుచుకుంటాయి. ఎనలేని ఎనర్జీ వస్తుంది. సందర్భం ఏదైనా కావచ్చు. అందరికి తెలిసిన విషయం. ఆయన ఒక లైఫ్ హిస్టరీ ఒకసారి చూద్దాం. పవన్ కళ్యాణ్ వాళ్ళ అన్నగారు చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టినారు. అప్పుడు దాదాపు 18 సీట్లు వచ్చాయి. కారణాలు ఏవైనా కావచ్చు. ప్రజారాజ్యం పార్టీ అనేది కాంగ్రెస్లో విలీనం అయినప్పుడు అప్పుడు ఉన్నటువంటి యువరాజ్యం అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ గారు ఉండేవారు. అయితే అంత స్టార్డమ్ నెంబర్ 1 స్థానంలో ఉన్నటువంటి చిరంజీవి గారు గివప్ చేసేశారు. పార్టీని గివప్ చేసేశారు. కానీ చిన్నవాడైనటువంటి కొన్ని సినిమాలు హిట్ కావచ్చు, కొన్ని సినిమాలు ఫ్లాప్ అవ్వచ్చు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మూవీస్ పవన్ కళ్యాణ్ గారు ఏ మూవీ తీసాయండి ఎన్నలేని హైప్. అది ఆ దేవుడు ఆశీస్సులో అతి కొద్ది మందిగా ఉంటాయి. వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు ఒకరు. ఆ గ్రేస్ ఏంటో సూపర్. నాకైతే అతను ఇన్స్పిరేషన్ అనిపిస్తారు. సరే, పార్టీ పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఏ పార్టీ అనేది లేదు. తర్వాత కాలంలో జనసేన అనేటువంటి పార్టీ పెట్టి త్యాగాలు చేసి మరి ఎలక్షన్లో పోటీ చేయకుండా టీడీపీ కోసం బీజేపీ కోసం త్యాగం చేసి మరి ఒక ఎలక్షన్ వదులుకున్నాడు. తర్వాత కాలంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసినటువంటి 2 చోట్ల ఓడిపోయినాడు. అయినా అది మానసికంగా ఏ విధంగానూ కృంగిపోలే పవన్ కళ్యాణ్ గారు. తర్వాత కాలంలో అతని యొక్క శక్తికి నిదర్శనంగా 21 చోట్ల పోటీ చేస్తే 100% స్ట్రైక్ రేట్తో ఓపల్ 100% స్ట్రైక్ రేట్తో 21 సీట్లలోనే గెలిచాడు. ఇది ఒక పవన్ కళ్యాణ్ గారి గురించి మనం క్లుప్తంగా చెప్పుకుంటే. సరే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మహారాష్ట్రలో ఎన్నికల్లో ప్రచారం చేసిన విషయం అందరికీ తెలిసిందే. అయితే వాళ్ళ ఫ్యాన్స్ కావచ్చు చాలా మందికి ఒక చిన్న డౌట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఎన్ని చోట్ల ప్రచారం చేశాడు, ఎన్ని చోట్ల గెలిచింది, అందరికీ ఒక క్లారిటీ లేదు. కాబట్టి ఆ క్లారిటీ ఇవ్వాలని ఈ వీడియో ద్వారా ఈ క్లారిటీ ఇద్దాం నేను అనుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారు దాదాపు 7 నియోజకవర్గాల్లో తన ప్రచారం అయితే కొనసాగించడం జరిగింది. తెలంగాణకి అంటే తెలుగు వాళ్ళకు అతి సమీపాన ఉన్నటువంటి పూణే కంటోన్మెంట్ కావచ్చు, నాందేడ్ కావచ్చు, ఈ నియోజకవర్గాల్లో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేశారు. అందరికీ గుర్తులు ఉంటుంది, చాలా మంది లైవ్లో చూసింటారు. అది సాయంత్రం 10 గంటలైనా సరే అభిమానులు రోడ్లపైకి వచ్చి కేరింతలు ఓలలు పవన్ కళ్యాణ్ గారికి ఘన స్వాగతం పలకడం జరిగింది. సరే, ఈ 7 నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ గారు చేసిన ప్రచారం ఏ మేరకు పనిచేసింది, వాటిల్లో ఎన్ని చోట్ల గెలిచారు అనేది ఒకసారి చెప్తాను. ఆ 7 నియోజకవర్గాల్లో ఒక నియోజకవర్గం అయినటువంటి డెగ్లూరు విషయానికి వద్దాం. 1999 నుంచి ఈ రోజు వరకు, అంటే మొన్న వచ్చిన రిజల్ట్స్ వరకు ఇప్పుడు దాకా బీజేపీ అనేది ఏ రోజున గెలిచలా. అయితే పవన్ కళ్యాణ్ గారు డెగ్లూరు నియోజకవర్గంలో ప్రచారం చేయడం జరిగింది. బీజేపీ ఆ డెగ్లూరు నియోజకవర్గంలో 43,000 ఓట్ల భారీ తేడాతో గెలిచింది. డెగ్లూరు నియోజకవర్గంలో బీజేపీ, అక్కడ పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేశారు. తర్వాత 2 నియోజకవర్గాల గురించి చెప్తాను. లాతూర్ సిటీ అండ్ లాతూర్ రూరల్. అది 2009 లాతూర్ అనే నియోజకవర్గం సిటీ గాను రూరల్ గాను 2 నియోజకవర్గాలుగా బైఫర్కేట్ అయింది. ఈ సిటీలో లాతూర్ సిటీలో పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేశారు. అయితే అతి తక్కువ ఓట్ల తేడాతో దాదాపు 7,000 ఓట్ల తేడాతో అక్కడ బీజేపీ అనేది ఓడిపోవడం జరిగింది. కానీ అదే లాతూర్ రూరల్లో, లాతూర్ నియోజకవర్గం రూరల్ కాన్స్టిట్యున్సీలో పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేశారు. అక్కడ భారీ తేడాతో బీజేపీ అయితే గెలిచడం జరిగింది. ఇదే కోవలో నాందేడ్ అనే నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేశారు. అక్కడ బీజేపీ దాదాపు 50,000 భారీ మెజార్టీతో గెలిచింది. 50,000 ఓట్ల భారీ మెజార్టీతో గెలిచింది నాందేడ్ నియోజకవర్గంలో. అదేవిధంగా బల్లార్పూర్ అనే కాన్స్టిట్యున్సీలో పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేశారు. అక్కడ కూడా బీజేపీ భారీ మెజార్టీతో అయితే గెలవడం జరిగింది. పూణే కంటోన్మెంట్లో పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేశారు. అక్కడ కూడా అత్యంత భారీ మెజార్టీతో అయితే బీజేపీ గెలవడం జరిగింది. ఇంకా చంద్రాపూర్ నియోజకవర్గం విషయానికి వస్తే దాదాపు 22,000 ఓట్ల భారీ మెజార్టీతో పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేసిన ఆ నియోజకవర్గంలో బీజేపీ అయితే గెలవడం జరిగింది. ఇంకా ఫైనల్గా నాందేడ్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేశారు. ఆ నాందేడ్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ఉప ఎన్నిక అయితే జరిగింది. ఎందుకంటే అక్కడ ఉన్న సిట్టింగ్ ఎంపీ చనిపోయారు. అక్కడ పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేశారు. అదేంటంటే దాదాపు 2000 సంవత్సరం నుంచి ఈ రోజు వరకు, అంటే 1999 నుంచి ఈ రోజు వరకు ఇప్పుడు దాకా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ గెలుస్తూ వచ్చింది. అక్కడ కేవలం 3 నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేశారు. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడైతే ప్రచారం చేశారో నియోజకవర్గాలు నేను మాట్లాడుతున్న పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో 3 నియోజకవర్గాలు ఉన్నాయి. దాదాపు 7 నియోజకవర్గాల్లో దాదాపు 3 నియోజకవర్గాల్లో అయితే పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేయడం జరిగింది. ఆ 3 నియోజకవర్గాల్లో అయితే బీజేపీ గెలిచింది. ఓవరాల్గా చూస్తే ఈ నాందేడ్ పార్లమెంట్ అనే కాన్స్టిట్యున్సీ
బీజేపీ 1500 ఓట్ల తేడాతో ఓడిపోయింది అక్కడ. కానీ ఆ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడైతే ప్రచారం చేశారో 3 నియోజకవర్గాలు, ఆ 3 నియోజకవర్గాలు అయితే బీజేపీ గెలవడం జరిగింది. ఓవరాల్గా మనం చూసినట్లయితే దాదాపు 7 నియోజకవర్గాలు, నేను చెప్పినట్లు 7 నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేసిన చోట్ల 2 నియోజకవర్గాలు, అంటే ఈ పార్లమెంటుని కూడా మనం ఓటమి కింద లెక్కేస్తే ఒక పార్లమెంటు మరియు ఇంకొక అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ, ఈ 2 నియోజకవర్గాలు తప్ప మిగిలిన 5 చోట్ల పవన్ కళ్యాణ్ గారు ఎక్కడైతే ప్రచారం చేశారో అక్కడ భారీ నుండి అతి భారీ ఓట్ల మెజార్టీతో బీజేపీ అయితే గెలవడం జరిగింది. హ్యాట్స్ ఆఫ్ టు పవన్ కళ్యాణ్ గారు. థ్యాంక్ యూ.